ఆ పాప పేరు అన్విత. పాపకి 7 ఏళ్ళు. 55 లక్షలు ఖర్చు అయితే తప్ప పాప ప్రాణం అనేది నిలవదని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. అయితే పాపకి ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ కన్న తల్లి మాత్రం మనోవేదన చెందుతూ ఆ పాపని బతికించుకునేందుకు నానా ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన విజయవాడలోని కేఆర్ నగర్‌లో అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. పాప ప్రాణం కాపాడుకోవడం కోసం తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ పాప హౌస్ దగ్గర అయితే ఉన్నాము. అన్వితకి 7 ఏళ్ళు, ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ పాప దగ్గరికి వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతం పాప ఇంటి దగ్గర మనం ఉన్నాము. పాప ఆపరేషన్‌కి అయితే తమిళనాడులో ఉన్నటువంటి హాస్పిటల్‌లో 55 లక్షలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ అన్విత అనే పాపని మనం విజువల్స్‌లో చూస్తూ ఉన్నాము. ఆ పాప పరిస్థితి అంటే కార్డియాలజీకి సంబంధించి కూడా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతుంది. ఆ పాప ఇప్పటికే డాక్టర్లు దానికి 55 లక్షలు ఖర్చు అవుతుందని కూడా చెప్తూ ఉన్నట్టుగా కూడా మనకి తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. పాపని బ్రతికించుకోవాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి సహాయం కావాలంటూ కూడా తల్లిదండ్రులు ముందుకు రావడం జరిగింది. ఆ పాప 7 ఏళ్లలోనే ఇంతటి పెద్ద సమస్యతో బాధపడుతున్న విషయాన్ని వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆర్థిక సమస్యల ద్వారా ఇప్పటి వరకు కూడా పాపని ఎన్నో హాస్పిటల్‌కి తిప్పినా కానీ డబ్బు కావాల్సినంత డబ్బునైతే సమకూర్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ డబ్బు అయితే కనుక వాళ్ళకి ఇంకా అరేంజ్ అయితే కాలేదని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది పాపకి అనే విషయాలు వాళ్ళ అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ, మీ పేరేంటి? అసలు పాపకి వచ్చిన సమస్య ఏంటి? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక 7 ఏళ్లలోనే ఎందుకు చేయాలని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. నమస్తే మేడం, నా పేరు శిరీష, పాప పేరు అన్విత. పాపకి 5th ఇయర్ అప్పుడు ఈ డిసీజ్ అనేది వచ్చిందండి. దీన్ని DCM అని అంటారు. ఇది ఏంటి అని అంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జరగవచ్చు. పాపకి ఏంటంటే హార్ట్ మీద ప్రెజర్ పడింది. అది తనకి ఏంటంటే మేము 2 ఇయర్స్ నుంచి మెడిసిన్ వాడుతున్నాం మేడం. అది తిరుపతి పద్మావతి హాస్పిటల్లో. అక్కడ ఏదైనా ఒక సోర్స్ దొరుకుతుంది అన్న హోప్తోనే మేము 2 ఇయర్స్ నుంచి మా స్తోమతకి మించే పెట్టాం మేడం, బయట అప్పు తెచ్చి. కానీ వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే లాస్ట్ మంత్ పాపకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. దానికి చెన్నై MGM కానీ బెంగళూరు నారాయణ హెల్త్ కేర్కి కానీ ప్రిఫర్ చేశారు మేడం. మేము చెన్నై MGMకి వెళ్ళాము. అక్కడ పాపకి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి జరిగింది మొత్తం వాళ్ళు ప్లాంటేషన్ చేశారండి. దానికి 54,700 బిల్ అయింది పాపకి సంబంధించి. కానీ మేము మా స్తోమతకి మించి పెడుతున్నాం కాబట్టి ఏదైనా దొరకవచ్చు అన్న నమ్మకంతోనే మేము అది కూడా పెట్టాము. కానీ ఇప్పుడు పాపకి ఇచ్చిన ఎస్టిమేషన్ వచ్చి 55 lakhs మేడం. ఇప్పుడు 55 lakhs అంటే ఇప్పుడు మేము ఏం చేయాలి, ఏం చేయగలిగితే పాపకి నేను అంత డబ్బు తేగలను అనేది నేను ఎటు ఆలోచించినా నేనేం చేయలేను మేడం. మీరేం చేస్తుంటారు? నేను సాధారణ స్కూల్ టీచర్నండి. ఇప్పుడు పాప కోసం కూడా నేను 4 నెలల నుంచి స్కూల్కి వెళ్ళడం మానేశాను. ఆయన ఏమో కరెంటు పని చేసుకుంటూ ఉంటారు. దీని కారణంగా తనకి హార్ట్ కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చింది ఒక లెఫ్ట్ సైడ్ యాక్సిడెంట్ వల్ల. మాకేంటి అని అంటే మేడం ఒకటే మేము కోరుకుంటున్నాము, ఈ విషయాన్ని ఎలాగైనా పెద్దవాళ్ళ దగ్గరికి, సీఎం గారు సార్ దగ్గరికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి కానివ్వండి, ఈ విషయాన్ని తీసుకెళ్ళి వారి నుంచి నా బిడ్డని కాపాడుకోవడానికి సహాయం మాత్రమే మేము కోరుకుంటున్నామండి. ఎవరైనా మీడియా మిత్రుల ద్వారా ఈ పాప ఉన్న పరిస్థితిని వారి దాకా తీసుకెళ్ళి నా బిడ్డను బతికించమని నేను అడుగుతున్నానండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను సార్, నా పాపను బతికించండి. నేను ఇప్పుడు దాకా ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎంతోమంది నాకు సహకరించారు కూడా. సార్, నేను ఒకటే అడుగుతున్నా, నా పాప కోసం నేను చేసే ఇది చివరి ప్రయత్నం అండి. ఎవరైనా మీడియా మిత్రుల ద్వారా దయచేసి నా పాప ఉన్న పరిస్థితిని సీఎం సార్ దగ్గరికి కానీ, పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి కానీ తీసుకెళ్ళమని అడుగుతున్నాను సార్. నమస్తే. పాపకి ఇంకా ఎన్ని రోజులు సమయం ఉంది? ఎప్పటి వరకు హాస్పిటల్‌లో చేర్చితే పాప బతికే అవకాశం?
పాపని ఈ మంత్ ఎండింగ్ కల్లా మనం రివ్యూకి తీసుకెళ్ళాలి మేడం. వారు ఇచ్చిన డేట్కి మనం పాపని కంపల్సరీగా అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనం అమౌంట్ చూసుకొని ఓకే అనుకొని మాత్రమే వెళ్ళాలి మేడం పాప కోసం. అది మేడం, దానికి ఇంత నేను ప్రయత్నించి మిమ్మల్ని సహకారం అందించుకోవాలి. వాళ్ళ తండ్రి కూడా ఉన్నారు ఇక్కడే, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు ఎన్ని హాస్పిటల్స్లో చూపించారు, ఇప్పుడు ఏ హాస్పిటల్లో చూపిస్తే పాపకి సహాయం అందుతుంది, ఏంటి అసలు పాప బతికే అవకాశం ఎంతవరకు ఉందని కూడా ఆయన మాటలో అడిగి తెలుసుకుందాం. సరే, ఏంటి డాక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు అంటే, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా ఖరీదుతో కూడుకున్న ఆపరేషన్, అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఈజీ కూడా కాదు. ఏం చెప్తున్నారు డాక్టర్? మేడం, ఒక 2 years నుంచి తిరుపతి పద్మావతిలో చూపిస్తున్నామండి. లాస్ట్ మంత్ చెకప్కి వెళ్ళామండి. చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నమాట ఏంటంటే, ఈ మంత్ దాటితే ఎలా ఉంటుందో తెలియదమ్మా పాపకి, ఖచ్చితంగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాలి, చేస్తేనే పాప బతికిద్ది, లేకపోతే ఛాన్స్ లేవని చెప్పారండి. వాళ్ళు చెన్నై రెఫర్ చేశారండి. చెన్నై వెళ్తే 55 lakhs అవుద్దన్నారు సార్. మరి నేను కరెంట్ పని చేసుకుంటానండి, మా స్తోమత అయితే అంత లేదు. ఇప్పటికి ఒక 5-6 లక్షల దాకా పెట్టండి పాప. దయచేసి ఇది పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎలాగైనా మా పాపను బతికించండి. అంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి హాస్పిటల్లో జీవన్ ధారాలో కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటా కదా, ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ చేసామండి జీవన్ ధారాలో. ఎంజిఎం హెల్త్ కేర్ చెన్నైలో చేయించామండి. 4th ప్లేస్లో ఉందన్నారండి. మేము ఈ మంత్ ఎండింగ్ కల్లా చెప్తే అమౌంట్ అంతా ఓకే అనుకుంటే వాళ్ళు 1st or 2nd ప్లేస్లో పెట్టి పాపకి కండిషన్ సీరియస్గా ఉంది కాబట్టి మీకు చేస్తామని డాక్టర్లు హామీ ఇచ్చారు. పాపని అసలు చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ చేయించారా? అంటే స్కూల్కి వెళ్తూ వస్తూ ఉన్న నేపథ్యంలోనే తెలిసిందా లేకపోతే? అవును మేడం, 1st క్లాస్లో జాయిన్ చేయించామండి. సడన్గా ఈ కాఫ్ కోల్డ్ రావటం, 2-3 అడుగులు వేస్తే ఆయాసపడటం ఇలా జరుగుతున్న వాళ్ళకే మా హాస్పిటల్లో చూపించాం మేడం. పీడియాట్రిషియన్ చూపిస్తే ఎక్స్రే తీసేసి హార్ట్ కొంచెం పెరిగినట్టు ఉందమ్మా, కొంచెం సీరియస్గా ఉందని చెప్పేసి వాళ్ళు పీడియాట్రిక్ దగ్గర పంపించారండి, కార్డియాలజిస్ట్కి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కానీ రిజిస్ట్రేషన్ చేసామన్నారు కదా, అవి ఏమైనా ఉన్నాయో ఒకసారి చూపిస్తారా? చెప్పండి. ఇది డాక్టర్ రెఫరెన్స్ లెటర్ అండి. ఓకే. ఎంత అమౌంట్ అవుతుందని చెప్పారండి. ఇది వచ్చేసి ఎస్టిమేషన్ లెటర్ సార్, అంటే ఎంత అవుతుంది అని చెప్పేసి చూడొచ్చు మనం ఒకసారి. ఈ ఎంజిఎం హెల్త్ కేర్ హాస్పిటల్కి సంబంధించి కూడా ఆ పాపకి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి కూడా ఒక ఎస్టిమేషన్ అమౌంట్ అయితే వేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం 55 lakhs ఖచ్చితంగా వాళ్ళు వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ ట్రీట్మెంట్స్లో భాగంగా అంటే ఏంటి, ఇక్కడ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వర్కప్కి, ఇక్కడ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ 21 days ప్యాకేజ్కి, ఆర్గాన్ లాజిస్టిక్స్కి, వాటన్నిటికీ కలిపి కూడా మొత్తం అంతా అమౌంట్ 55 lakhs అవుతున్నట్టుగా కూడా మనకి ఈ డాక్యుమెంట్ ద్వారా తెలుస్తూ ఉంది. వాళ్ళు ఆల్రెడీ జీవన్ ధారాలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇదిగోండి జీవన్ ధారా సర్టిఫికేట్స్ని కూడా వాళ్ళు చూపిస్తున్నారు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ పాప కోసం, అంటే ఈ పాప ఖచ్చితంగా 10 రోజులు మాత్రమే సమయం ఉందని వాళ్ళ తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు కాబట్టి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావడం, ప్రభుత్వం కానీ ముందుకు రావడం ఏమైనా జరుగుతుందేమో ఒక ఉద్దేశంతో వాళ్ళు మనల్ని కన్సల్ట్ అయ్యారు. మనం కూడా ఆ పాపని కాపాడడంలో భాగంగా అయితే కనుక ఇవన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం మనం. ఒకసారి ఇవన్నీ చూడొచ్చు. ఈసీజీ కూడా చేశారు. ఒక హ్యూమన్కి వచ్చేసి మినిమం హార్ట్ పనిచేసే విధానం 60% అట్లా ఉండాలి మేడం. కానీ ఇప్పుడు పాపకు వచ్చేసి 15% మాత్రమే ఉంది. ఇప్పుడు అది 10%కి వెళ్తుంది అని తెలిస్తే ఇంకా పాప అది లివర్కి, కిడ్నీ, బ్రెయిన్ అలా ఎఫెక్ట్ అయ్యి అప్పుడు నేను ఎంత అమౌంట్ తీసుకెళ్ళినా పాపనైతే బతికించుకోలేను మేడం. ఇదే మేడం పాపది. చూడొచ్చు మనం, ఒక మనిషికి, సాధారణ మనిషికి అయితే కనుక 65% వరకు కూడా హార్ట్ రేట్ అనేది ఉండాలి. కానీ పాపకి 15% వరకే ఉంది. 15% అంటే మనం ఆలోచించుకోవచ్చు 7 ఏళ్ల పాప ఎంత సివియర్గా బాధపడుతుందో. ఏదైతే డిసీజ్ ఏంటండి ఆ పాపకు వచ్చిన కార్డియోమయోపతి అనే ఒక మహమ్మారి ఆ పాపను వెంటాడుతూ ఉంది. ఆ రోగం నుంచి అయితే కనుక ఖచ్చితంగా బయటపడితే పాప ఖచ్చితంగా చదువుకుంటూ హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేయడానికి అయితే కనుక ఒక మంచి ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు అందరూ. ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళంతా కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. ఇవి ఏవైతే డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సరే, ఏంటి ఇప్పటి వరకు కూడా అంటే ఈ హాస్పిటల్స్ అన్నీ చుట్టూ తిరగడం అదంతా ఓకే, కానీ పాప పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో మీరు ఎలా చూసుకుంటున్నారు? ఎన్నెన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు? ఎంతెంత ఖర్చు అవుతుంది?
ఇప్పుడు ఇవాళ ఉంటే రేపు ఉండిద్దా ఉండదు అనే స్థితిలో ఉంటున్నామండి. ఇలాంటి పరిస్థితిలో డబ్బులే మాకు ఇంపార్టెంట్ అయిపోతుంది. డబ్బులు లేక ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరన్నా దాతలు ఉంటే సహాయం చేయాలని మీరేం చెప్తారు? ఇదిగో పాప అన్విత కూడా ఇక్కడే ఉంది. పాపను ఎత్తుకుని వాళ్ళు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? అన్విత. నీ ఏజ్ ఏంటి? 7 years. 7 years. ఏం చదువుకుంటున్నావు? సెకండ్ క్లాస్. ఏ స్కూల్? MSR. ఓకే, చెప్పండి అమ్మా, ఏంటి పాపకు సంబంధించి కూడా ఏం చెప్తాను? ఇప్పుడు పాపకి నేను ఆలస్యం చేసే కొద్దీ మొన్న చెకప్కి వెళ్ళినప్పుడు తనకి లివర్ ఎఫెక్ట్ అయిందని చెప్పారు సార్. లివర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల పాప ఏంటంటే తనకి పొట్ట రావడం, ఫేస్ అనేది స్వెల్లింగ్ రావడం జరుగుతుంది. ఈ లివర్ ఎఫెక్ట్ దాని తర్వాత నిదానంగా కిడ్నీ, తర్వాత బ్రెయిన్కి ఎఫెక్ట్ వచ్చి సడన్గా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారండి. ఇలా రావడం వల్ల పాపని ఇంకా నేను దక్కించుకోలేను సార్. వాళ్ళు ఇచ్చిన టైంలోపు నేను పాపని అడ్మిట్ చేయగలిగితే నేను నా పాపను దక్కించుకుంటానండి. అదొక్కటే సార్ మీ నుంచి కోరుకుంటుంది. మీరు ఎవరైనా సరే మీడియా మిత్రుల ద్వారా నేను ఇప్పటికీ చెప్తున్నానండి, మీడియా మిత్రులు ఎవరైనా సరే ఈ విషయాన్ని సీఎం సార్ దగ్గరికి కానీ పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి కానీ తీసుకెళ్ళమని మిమ్మల్ని చేతులు పట్టుకొని అడుగుతున్నానండి. చేతులెత్తి మీకు దండం పెడుతున్నాను. ఎందుకంటే మా ప్రాణం అండి. ఇది మాకు పుట్టిన మా ఇంట్లో మొదటి పిల్ల. దీన్ని నేను కోల్పోయాను అని అంటే నా లైఫ్లో అమ్మగా నేను చచ్చిపోయినట్టే. దీన్ని ఎలాగైనా బతికించుకోవాలనేదేనండి నా ఆశ. దీన్ని బతికించుకోవడానికి ఇప్పుడు దాకా నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఎంతోమంది చేతులెత్తి దండం పెట్టాను. ₹1 సాయం అడిగిన రోజు కూడా ఉందండి దీన్ని బతికించుకోవడానికి. కానీ ఇప్పుడు ఆ స్టేజ్ కూడా దాటిపోతుంది పాప. దయచేసి ఎవరైనా నా బిడ్డని బతికించమని నేను కోరుకుంటున్నాను సార్. ఈ విషయాన్ని సీఎం సార్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి తీసుకెళ్ళమని పదే అడుగుతున్నానండి. నమస్తే. పరిస్థితి, ఆ తల్లి మనోవేదన మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఆ పాపని ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది అంటూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా. పాపకి ఖచ్చితంగా 55 లక్షల డబ్బు ఖర్చు అవుతుంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితుల్లో అయితే ఆ పాపను రక్షించుకునేందుకు అన్ని ఆసుపత్రులను అయితే తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికే జీవన్ధారలో కూడా హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. ఏదైతే మనం స్క్రీన్ మీద చూస్తున్నామో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఎవరైనా కానీ దాతలు సహాయం చేయాలి అన్న ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఆ పాప బ్రతికేందుకైతే కనుక సహాయం చేయమంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పాపకి 7 ఏళ్ళు. పాప కూడా అన్విత మనతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అయితే కనుక పాప ఆరోగ్య పరిస్థితిని చూపించే ప్రయత్నం చేస్తూ కూడా పాపకు సహాయం అందించమంటూ వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్న సిచ్యువేషన్ని చూపించేందుకైతే ఇక్కడికి వచ్చాము. అందరూ కూడా పాపకి సహాయం చేస్తే ఇటు ప్రభుత్వం కూడా హెల్ప్ చేయాలి అంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి. For more videos like this, subscribe Big TV channel.